యాదమరి మండల ప్రజలందరికీ యాదమరి పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి. ఈ మధ్య 23వ తేదీ యాదమరి మండలం రసూల్ నగర్కి సంబంధించిన మహమ్మద్ హఫీజ్ అనే అతను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈయన టెక్నాలజీ మీద కొంత నాలెడ్జ్ ఉంది. 23వ తేదీ మధ్యాహ్నం గుడియాత్తం టౌన్ లో తన క్రెడిట్ కార్డు ఉపయోగించి ఒక 40,000 రూపాయలకి గోల్డ్ తీసుకోవడం జరిగింది. అదే రోజు నైట్ ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి దాదాపు 11-12 గంటల సమయంలో అతని అకౌంట్ నుండి క్రెడిట్ కార్డు ద్వారా 1,12,900 రూపాయలు డెబిట్ అయినట్టు అతని మెసేజ్ రావడంతో అతను భయపడి నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తేనే 1930 కాల్ చేయమని సంబంధిత వివరాలన్నీ ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు ఏర్పాటు చేసిన సైబర్ టీం ద్వారా సంబంధిత ఆఫీసర్లకి ఆ టీంకి ఇంటిమేషన్ ఇచ్చి ఎవరెవరైతే దీనికి సంబంధించి అకౌంట్ ఫ్రీజ్ అవుతుందో ఫస్ట్ ఫ్రీజ్ చేయించాలి అన్నందుకు అక్కడ లెటర్ పెట్టించాము. లెటర్ పెట్టించిన తర్వాత వాళ్ళు 1,12,900 రూపాయలు అనేది ఈయన క్రెడిట్ కార్డు ద్వారా ఎవరైతే సైబర్ ఫ్రాడ్ చేశాడో ఆ పర్సన్ అమెజాన్ లో ఆన్లైన్ పర్చేజ్ కొన్ని వస్తువులు కొన్నాడు. ఆ కొన్న వస్తువుల్ని డెలివరీ కానివ్వకుండా మేము హోల్డ్ చేయించి ఈ సైబర్ ఫ్రాడ్ చెప్పినందుకు హోల్డ్ అయిపోయింది. ఆ హోల్డ్ అయిపోయిన తర్వాత అమౌంట్ ని ఎప్పుడైతే రీఫండ్ చేయండి అని చెప్పి మా రిక్వెస్ట్ మీద 1,12,900 రూపాయలని అతను రీఇన్స్టేట్ చేసి నిన్న మధ్యాహ్నం మహమ్మద్ హఫీజ్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆయనకి అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరిగింది. ఆ విషయం అతను వచ్చి ఇమీడియట్ గా పోలీసులు ఇంత ఫాస్ట్ గా నాకు స్పందించి వితౌట్ ఎఫ్ఐఆర్ కేసు నమోదు కాకుండా కోర్టు ఎదుర్కోకుండా కేవలం ఒక ఫోన్ కాల్ తోనే పోలీసులు ఇంత ఫాస్ట్ గా స్పందించారు. సైబర్ క్రైమ్ టీమ్ కి, చిత్తూరు ఎస్పీ సార్కి, యాదమరి పోలీసులకి అందరికీ ధన్యవాదాలని చెప్పి థ్యాంక్స్ చెప్పి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఇట్లాంటి సైబర్ ఫ్రాడ్ గురైతే దయచేసి 1930 కాల్ చేయడం, జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పడం, ఇమీడియట్ గా వచ్చి స్టేషన్ లో స్పందిస్తే ఏదైనా అమౌంట్ అలా పోతే హోల్డ్ చేయించడం, దాన్ని రీఫండ్ చేయించే అవకాశం ఉంటుంది. కనుక ఇలా జరిగితే 1930 కాల్ చేయడం మర్చిపోకుండా స్పీడ్ గా కాల్ చేసి వివరాలు తెలియగలరని, అలా ఎవరు సైబర్ ఫ్రాడ్ కి అఫెక్ట్ కాకుండా జాగ్రత్త వహించాలి. ఓటీపీలు కానీ ఆన్లైన్ పర్చేజీలు కానీ ఇలాంటి వస్తే జాగ్రత్తలు కానీ యాదమరి పోలీస్ తరఫున మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.